తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. విమాన ప్రమాదంలో మరణించిన యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? డాగ్ హమ్మర్షోల్డ్. యుఎన్ఓ రెండవ సెక్రటరీ జనరల్ అయిన డాగ్ హమ్మర్షోల్డ్ 1961లో కాంగో సంక్షోభంపై శాంతి చర్చల కోసం వెళ్తుండగా ఉత్తర రోడీషియా అంటే ప్రస్తుత జాంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన మరణాంతరం అత్యున్నత నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. భరతనాట్యం, ఒడిస్సీ రెండింటిలోనూ ప్రసిద్ధి చెందిన ప్రముఖ నృత్యకారిణి ఎవరు? సోనాల్ మాన్సింగ్. సోనాల్ మాన్సింగ్ భరతనాట్యం, ఒడిస్సీ నృత్య రూపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించి 2003లో పద్మవిభూషణ్ అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన నృత్యకారిణిగా రికార్డు సృష్టించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పొందిన ఈమె కళారంగం నుండి రాజ్యసభ ఎంపీగా కూడా సేవలందించారు. మల్లెల తీర్థం జలపాతం తెలంగాణలోని ఏ జిల్లాలో కలదు? నాగర్ కర్నూల్. నల్లమల అడవుల్లో కృష్ణానది ఉపనదిపై ఏర్పడిన మల్లెల తీర్థం జలపాతం నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. దాదాపు 150 అడుగుల ఎత్తు నుండి పడే ఈ జలపాతం పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఇక్కడి శివలింగం కారణంగా పవిత్ర శైవక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. బటర్ఫ్లై స్ట్రోక్ అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు? స్విమ్మింగ్. స్విమ్మింగ్ పోటీలలో ఉపయోగించే ప్రధాన స్ట్రోక్స్లో ఒకటైన బటర్ఫ్లై స్ట్రోక్స్లో ఈతగాడు 2 చేతులను ఒకేసారి పైకి లేపుతూ సీతాకోక చిలుక రెక్కల కదలికలా ఈదుతాడు. దీనితో పాటు బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్ మరియు ఫ్రీస్టైల్ అనేవి కూడా ఈత పోటీలకు సంబంధించిన ఇతర ముఖ్యమైన శైలులు. గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం ఎక్కడ కలదు? కాన్పూర్, ఉత్తరప్రదేశ్. గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గంగా నది తీరాన ఉంది. ఇక్కడ 1959లో భారత్ ఆస్ట్రేలియాపై మొట్టమొదటి టెస్టు విజయాన్ని నమోదు చేయడమే కాకుండా భారత జట్టు ఆడిన చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్కు కూడా ఈ మైదానమే ఆతిథ్యమిచ్చింది. మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని ఎలుగెత్తిన తెలంగాణ కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. నిజాం నిరంకుశ పాలన, రజాకారుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన దాశరథి కృష్ణమాచార్య జైలులో ఖైదీగా ఉన్నప్పుడు గోడలపై బొగ్గుతో మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని రాశారు.
ఈ సంచలన నినాదంతో పాటు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే ప్రసిద్ధ వాక్యాలు కూడా ఆయన మొదటి కవితా సంపుటి అయిన అగ్నిధారలోనివే. క్రింది వాటిలో సరైన జత కానిది ఏది? లాల్ బహదూర్ శాస్త్రి కిసాన్ ఘాట్. లాల్ బహదూర్ శాస్త్రి గారి స్మారక చిహ్నాన్ని విజయ్ ఘాట్ అని పిలుస్తారు. కాబట్టి 4వ జత తప్పు. కిసాన్ ఘాట్ అనేది భారతదేశ 5వ ప్రధానమంత్రి మరియు రైతు నాయకుడైన చౌదరి చరణ్ సింగ్ గారి స్మారక చిహ్నం. గోల్డెన్ గర్ల్ అనేది ఏ భారతీయ క్రీడాకారిణి యొక్క ఆత్మకథ? పిటి ఉషా. పయ్యోలి ఎక్స్‌ప్రెస్ అని పిలువబడే ప్రముఖ భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ పిటి ఉష యొక్క ఆత్మకథే గోల్డెన్ గర్ల్. ఈ పుస్తకం ఆమె కేరళలోని ఒక చిన్న గ్రామం అంటే పయ్యోలి అనే గ్రామం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక క్రీడా ప్రయాణాన్ని వివరిస్తుంది. సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? పోచంపల్లి. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పోచంపల్లిని ఇక్కడి సాంప్రదాయ ఇక్కత్ పట్టు చీరల టై అండ్ డై విశిష్టత కారణంగా సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు. ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభం కావడం వల్ల దీనికి భూదాన్ పోచంపల్లి అనే పేరు వచ్చింది. గొల్లగట్టు జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుగుతుంది? సూర్యాపేట. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో 2 ఏళ్లకొకసారి జరిగే గొల్లగట్టు లేదా పెద్దగట్టు జాతర లేదా లింగమంతుల స్వామి జాతర యాదవ సామాజిక వర్గం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రముఖ ఉత్సవం. మేడారం జాతర తర్వాత తెలంగాణలోనే అత్యధిక జనాభా హాజరయ్యే 2వ అతిపెద్ద గిరిజనేతర జాతరగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులను విచారించే అత్యున్నత కోర్టు ఏది? సెషన్స్ కోర్టు. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులను విచారించే అత్యున్నత న్యాయస్థానాన్ని సెషన్స్ కోర్ట్ అని, అలాగే సివిల్ కేసులను విచారించే కోర్టును జిల్లా సివిల్ కోర్టు అని పిలుస్తారు. అయితే ఒకే జిల్లా న్యాయమూర్తి సివిల్ కేసులను విచారించేటప్పుడు జిల్లా జడ్జిగాను, అలాగే క్రిమినల్ కేసులను విచారించేటప్పుడు సెషన్స్ జడ్జిగాను వ్యవహరిస్తారు. ఉజ్జయిని నగరం ఏ నదీ తీరాన ఉంది? క్షిప్రా నది. మధ్యప్రదేశ్లోని చారిత్రక ఉజ్జయిని నగరం క్షిప్రా నది లేదా క్షిప్రా నది తీరాన ఉంది. ఈ నది ఒడ్డునే ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరాలయం కొలువై ఉండడమే కాకుండా ప్రతి 12 ఏళ్లకొకసారి ఇక్కడ అత్యంత పవిత్రమైన సింహస్థ కుంభమేళా జరుగుతుంది. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పాట రచయిత ఎవరు? గూడ అంజయ్య. తెలంగాణ ప్రజా పోరాట కవి గూడ అంజయ్య రాసిన ఊరు మనదిరా పాట
భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటును, దళితవాడల చైతన్యాన్ని, శ్రమజీవుల ఐక్యతను చాటుతూ సాగిన ఉద్వేగభరిత గీతం. ఆర్ నారాయణమూర్తి నటించిన ఎర్రసైన్యం సినిమా ద్వారా ఈ పాట విశేష ప్రజాదరణ పొందింది. తెలంగాణ రాష్ట్ర అధికారిక ప్రాంతీయ దూరదర్శన్ ఛానల్ ఏది? యాదగిరి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రసార భారతి సంస్థ హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రానికి డిడి యాదగిరిగా నామకరణం చేసింది. 2014 సెప్టెంబర్ 27 నుండి ఈ ఛానల్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు అధికారిక కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ తన ప్రాంతీయ సేవలను ప్రారంభించింది. తెలంగాణ అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎవరు? ఎక్కా యాదగిరిరావు. 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మారకార్థం హైదరాబాద్ గన్ ఫౌండరీ వద్ద నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరిరావు రూపకల్పన చేశారు. అయితే హుస్సేన్ సాగర్ తీరాన ప్రమిద ఆకారంలో నిర్మించిన కొత్త తెలంగాణ అమరవీరుల స్మారకం లేదా అమరదీపం, అమరజ్యోతి రూపశిల్పి ఎం వెంకటరమణారెడ్డి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజున వస్తుంది? జూన్ 21. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో ప్రపంచవ్యాప్తంగా 2015 నుండి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యంత పొడవైన రోజు కావడంతో పాటు మానవ ఆరోగ్యానికి యోగా ఇచ్చే దీర్ఘాయువును సూచించడానికి ప్రధాని మోదీ ప్రతిపాదన మేరకు ఈ తేదీని ఎంచుకున్నారు. తెలంగాణ రాజ్గోండులు చేసే ప్రసిద్ధ నృత్యం ఏది? గుస్సాడి నృత్యం. తెలంగాణలోని కుమ్రంభీం, ఆసిఫాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లోని రాజ్గోండులు దీపావళి పండుగ సందర్భంగా నెమలి ఈకలతో చేసిన పెద్ద టోపీలను ధరించి గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీని పునరుద్ధరణకు కృషి చేసిన ఇక్కడి ప్రముఖ నృత్య గురువు కనకరాజును భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయాధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? అడ్వకేట్ జనరల్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 165 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారుగా మరియు ప్రధాన న్యాయాధికారిగా అడ్వకేట్ జనరల్ వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన చట్టపరమైన విషయాలలో సలహాలివ్వడం మరియు కోర్టులలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడం వీరి ప్రధాన బాధ్యత. ఫరక్కా బ్యారేజ్ ఏ నదిపై నిర్మించబడింది? గంగా నది. ఫరక్కా బ్యారేజ్ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో గంగా నదిపై నిర్మించబడింది. కోల్కతా పోర్టులో నౌకాయాన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి గంగా నది నుండి హుగ్లీ నదికి నీటిని మళ్లించేందుకు
1975లో ఈ బ్యారేజీని అందుబాటులోకి తెచ్చారు. హర్యానాలోని ప్రసిద్ధ పక్షి సంరక్షణ కేంద్రం మరియు జాతీయ పార్క్ ఏది? సుల్తాన్పూర్ జాతీయ పార్క్. హర్యానాలోని గురుగ్రామ్ అంటే గుర్గావ్ జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పక్షి సంరక్షణ కేంద్రం మరియు జాతీయ పార్కు సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. ఇది వలస పక్షులకు, ముఖ్యంగా శీతాకాలంలో సైబీరియా నుండి వచ్చే పక్షులకు అత్యంత ప్రసిద్ధ స్థావరం. 2021లో దీన్ని అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సార్ సైట్గా కూడా గుర్తించారు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.